హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా శుభోదయం అండి. ఇది మా ఇంటి శ్రీరామనవమి లాగ్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు చేరుకుంటాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పండగ అంటేనే చాలా పనులు ఉంటాయి కదండి. పొద్దున్నే లేచి ఇలా ఇల్లంతా ఊడ్చేసుకొని అలాగే తడిమాపు కూడా వేసేసుకుని నీట్ చేసేసుకున్నాము. అలాగే బయట మాకు కొంచెం చిన్న ప్లేస్ ఉంటుంది, అది కూడా ఊడ్చుకుని తుడిచేసుకున్నానండి. ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను. ముగ్గు వేసుకున్నాక కలర్స్ కూడా వేసుకున్నానండి. కలర్స్ కూడా వేసుకుంటున్నారా అనుకోమాకండి, నాకు ఏ పండగ అయినా కలర్స్ వేసుకోవడం అలవాటండి. అలా వేసుకోకపోతే వెళ్తిలాగా అనిపిస్తుంది, అలవాటు అయిపోయింది నాకు. అందుకే టైం లేకపోయినా ఇలా చిన్నగా అయినా వేసేసుకుంటాను. ఫైనల్గా అయితే మా ముగ్గు ఇలా వచ్చేసింది. తర్వాత మా పాపకు స్నానం చేపించేసి నేను కూడా చేసేసి ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను. ప్రసాదాలు చేస్తూనే నేను దేవుడి గది కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఇలా పులిహోరకని అన్నం వండేసుకుంటున్నాను. అలాగే బెల్లం కూడా తరిగి పెట్టేసుకున్నాను. పానకానికి వడపప్పు కూడా నానబెట్టుకున్నాను. పాల పొంగల్కని పక్కన పాలు కూడా పొంగిచ్చేసుకున్నానండి. అందులోకి కొన్ని సగ్గుబియ్యం యాడ్ చేసేసుకుని వండేసుకున్నాను పాయసాన్ని. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ సేమియా కూడా వేసుకుని పాయసాన్ని వండుకుని పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లోకి పులిహోర కూడా కలిపేసుకున్నానండి. తర్వాత చలివి కూడా ప్రిపరేషన్ చేసేసుకున్నాను. అక్షింతలకని కొన్ని బియ్యం తీసుకుని అందులో ఆవు పాలు కలుపుకొని ఇలా కొన్ని పూలు కలుపుకొని అక్షింతలు కూడా పెట్టేసుకున్నాను. పాపకి డ్రెస్ పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నేను ఈ శారీ పేరప్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్గా రెడీ అయిపోయి ప్రసాదాలను ఒక ప్లేట్లో పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మా పూజ అయిపోయేసరికి 10:30 అయిపోయింది. ఫైనల్గా అయితే పూజ అయితే సక్సెస్ఫుల్ అయిందండి. అందరం వన్ బై వన్ ఇలా పూజ చేసుకున్నాము. తర్వాత పాప నేను కొన్ని పిక్స్ తీసేసుకున్నాం. అవే ప్రసాదాలు బ్రేక్ఫాస్ట్ చేసేసాం మేము. తర్వాత రిలీఫ్ కోసమని కొన్ని చాయ్ పెట్టేసుకొని చాయ్ తాగేసాము. చాయ్ తాగినాక లంచ్ కూడా ప్రిపేర్ చేసేసానండి. మార్నింగ్ పెసరపప్పు నానబెట్టే కదండి, అది మిగిలిపోయింది. దాంతోనే పెసరపప్పు చారు చేసేసాను. ఇలా పప్పును టమాటాలు కలిపి ఉడకబెట్టుకుని కొన్ని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒక స్పూన్ కారం పసుపు కూడా వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. అలాగే రైస్ కూడా వండేసుకుంటున్నాను నేను. మీ టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకొని పోపు వేసుకుంటే పెసరపప్పు చారు రెడీ అయిపోతాయండి. ఇంకా లంచ్ చేసాం 2కి 2:30కి. ఇంకా గిన్నెలన్నీ షింక్ అంతా నిండిపోయింది, గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ఇంకా కొంతసేపు రిలాక్స్ అయినాక ఈవినింగ్ కూడా ఇల్లు అవి ఊడ్చేసుకున్నాను. మా బాబు స్నానం చేసి వచ్చి ఇలా దేవుడి గదిలో ధూపం వేసి ఇల్లంతా ధూపం వేసేసాడు. చాలా హెల్ప్ చేశాడు మా బాబు అయితే లాస్ట్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.